నమస్తే వెల్కమ్ టు 910 టీవీ స్పెషల్ చిట్చాట్. ఆయన సినిమా తీస్తే సంచలనం. తాజాగా అలాంటి సంచలనానికే ప్రపంచమంతా నీరాజనాలు పలుకుతుంది. సాహో సాహో అంటూ జేజేలు పలుకుతుంది. అదే బాహుబలి ది కంక్లూజన్. అలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ను మనకు అందించిన వ్యక్తి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. అయితే మరి ఈ సినిమా అంత సక్సెస్ అవడానికి అందులోని వార్ సీన్స్కి రోల్ ప్లే చేశాయి. మొదటి భాగంలో కాలికేయ ఫైట్స్, రెండవ భాగంలో క్లైమాక్స్ ఫైట్ సినిమాకే హైలైట్గా నిలిచాయి. మరి అంతటి భారీ ఘట్టాలను తెరకెక్కించాలంటే మరి అందులోని ఫైటర్స్ను సరిగ్గా కోఆర్డినేట్ చేసుకునే వ్యక్తి ఒకరు ఉండాలి కదా. మరి జక్కన్నకు అంతటి ముఖ్యమైన వ్యక్తి, అత్యంత ముఖ్యమైన నమ్మకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వినయ్ గారు అనే మనం చెప్పవచ్చు. సో వినయ్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. అలానే వారితో పాటు కూడా మరికొంతమంది కూడా మన స్టూడియోలో ఉన్నారు. సో మరి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి బాహుబలికి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను వారి మాటలోనే తెలుసుకుందాం. హాయ్ అండి ముందుగా. అండ్ వినయ్ గారు అండ్ అలానే అనిల్ గారు, సాంబా గారు. సో ఎలా ఉన్నారు అని నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో ఎందుకంటే బాహుబలి ఎవరు ఊహించినంత హిట్ ఇచ్చింది. సో మొదటి పార్ట్ అయినా కావచ్చు, సెకండ్ పార్ట్ అయినా కావచ్చు. మొదటి పార్ట్ అనుకోకుండా వచ్చింది, సెకండ్ పార్ట్ తెలిసి మంచి హిట్ అయింది. సో మీకు ఎలా అనిపిస్తుంది అసలుకి ఈ మూవీలో మీరు ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అని మీరు చేసినప్పుడు మీకు ఎలా ఫీలింగ్ అనిపించింది? యాక్చువల్లీ ఇది ఒక వండర్ అండి. ఆ మూవీలో చేయడం అంటే చాలా గ్రేట్నెస్. మేమైతే చాలా లక్కీ. మేమైతే చెప్పాలంటే పార్ట్ 1లో కానీ పార్ట్ 2లో కానీ దట్ లక్కీ పర్సన్స్ ఇన్ ద వరల్డ్. లైక్ షూటింగ్లో అంటే ఉన్నదంటే మేమే వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ దట్ మూవీ. సో అండ్ వినయ్ గారు అని అంటాం కల్లా బాహుబలి వినయ్ గారు అంటాం కరెక్ట్ ఏమో మిమ్మల్ని. సో మీకు ఎలా అనిపించింది వినయ్ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం, ఒక తెలుగు సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిపోయి చాలా పెద్ద పేరు. భారతదేశంలో ఎన్నో రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా బాహుబలి రాజమౌళి అంట. ఆ సినిమాకి రాజమౌళి దగ్గర ఉన్నందుకు, నేను ఇండస్ట్రీలో ఉన్నందుకు, ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా పోయినందుకు నా జన్మకి ఇది చాలా అని నాకు ఒక ఆర్టిస్ట్గా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఈరోజు నేను ఒక తెలుగువాడిగా గౌరవంగా చెప్పుకొని ఆ సినిమాకి పనిచేసినందుకు నేను గొప్పగా చెప్పుకోను. ఒకటేదంటే మేడం, నేను చాలా సంవత్సరాల నుండి రాజమౌళి గారితో ప్రయాణిస్తున్నాను. మినిమం 17 ఇయర్స్ నుండి 2004 నుండి నేను 2071 ఇప్పటి వరకు నేను అతని దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఈరోజు 10 సినిమాలు చేశాను మేడం. స్టూడెంట్ నెంబర్ 1 నుండి బాహుబలి ఈరోజు వరకు 10 సినిమాలు సక్సెసే. బాహుబలి అనేది ఒకటి అది అందని అది అయిపోయింది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే అతను హార్డ్ వర్క్, డైరెక్టర్ గారి హార్డ్ వర్క్. ఆయనలో ఉన్న ఒక ఇప్పుడు మనం బాహుబలి కొరకి చెప్పడానికి ఏం లేదు మేడం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరు చెప్పేశారు రాజమౌళి అంటే పెద్ద డైరెక్టర్. రాజమౌళి ఒక డైరెక్టర్గా పక్కకు పెట్టేస్తే ఒక మనిషిగా అలాంటి మనిషి ఉన్నాడు మేడం. చాలా సింప్లిసిటీ అండి. అలాంటి మనుషులు ఒక 100 మంది దేశంలో ఉంటే దేశం ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాడు. అంత మంచివాడు అన్నట్టు. ఎట్లా అంటే మామూలు సెట్ బాయ్ కూడా నమస్తే సార్ అంటే, ఏ రమేష్ బాగున్నావారా, నేను మిమ్మల్ని పిలిచే శ్వేత బాగున్నావా, నువ్వు మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత పోను నీ పేరు ఇప్పుడునా అంతా ప్రతి ఒక్కరిని పిలిచుడు. ఆయనకి ఈ గోటి మందం కూడా యుగో ఉండదు మేడం. అంటే అలాంటి మంచితనమే ఆయన ఈరోజు అంతే తప్ప ఆయన ఏదో పెద్ద డైరెక్టర్ అయిపోయింది అది సమస్య లేదు. ఆయన ఎదుటి వ్యక్తిని ఎలా ప్రేమించిండో అందుకే ఆయనకి ఇంత సక్సెస్. అంటే చాలామంది మేము కొంతమంది ఇండస్ట్రీలో తిరుగుతూ ఉంటాం, నమస్తే పెట్టినా పెట్టని వాళ్ళు చాలా ఉంటారు, ఇట్లానే వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు. ఈయన అట్లా కాదన్నట్టు. నమస్తే పెట్టి బాగున్నావా, వాళ్ళ పేరు పెట్టి ఒకసారి నీ పేరు పెట్టిండంటే 10 సార్లు పిలిచే ఉంటాడు పేరు పెట్టాడు. 10 ఇయర్స్ తర్వాత గుర్తుంటుంది మ్యాక్సిమం. అలాంటి మనిషి ఉన్నాడు మేడం నాకు తెలిసి. వాళ్ళ ఫ్యామిలీ మెయిన్గా రమ్మగారు అయితే ఇక మంచికి పరాకాష్ట ఎవరంటే రమా మేడం అని చెప్పాలి. తిన్నావా, మంచిగా ఉన్నావా, వాళ్ళు అడిగేది. ఎందుకు వీడియో కూడా పట్టించుకోవడం అట్లా వాళ్ళు నన్నేనే కాదు ఆన్ ది సెట్లో ఎవరైనా సరే వాళ్ళని అట్లా వాళ్ళు అంటే వాడు అందరికీ భోజనాలు కూడా చేసి పెట్టారని చెప్పేసి కూడా ఆల్మోస్ట్ ఆల్. అంటే ఈ సినిమాకి కష్టం ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 1000 మంది 2000 మంది తినాలి లైన్లో నిలబడి. ఇక వాళ్ళు కానీ
సూపర్ అన్నట్టుగా. అంటే ఆవిడ మంచిగా చూస్తారు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఆవిడ ఎవరినైనా బాగా చూస్తారు, బాగా రిసీవ్ చేసుకుంటారని. అంటే ఇందాక మీరు చెప్పినట్టు వినయ్ గారు బాహుబలి ప్రాజెక్ట్లో చేయడం తెలుగువాడిగా చాలా ఫీల్ అవుతున్నా అని చెప్పి, అదే మేము కూడా తెలుగు ప్రేక్షకులుగా బాహుబలి అంత మంచి సినిమా రాజమౌళి గారు మనందరికి అందించినందుకు, మాకు అందించినందుకు మేము కూడా చాలా హ్యాపీగా అవుతున్నాం. మేము కూడా తెలుగు వాళ్ళమైనందుకు చాలా గర్వపడుతున్నాం మీలాగే. సో అండ్ సాంబా గారు, మీకు ఎలా అనిపించింది ఈ మూవీలో? వన్ ఆఫ్ ద పార్ట్ మీరు కూడా ఉన్నారు. నేను మేడం రాజమౌళి సార్తో జర్నీ చేయడం చాలా ఆనందంగా ఉంది. నన్ను బాహుబలి సినిమాలో ఇంట్రడ్యూస్ చేసింది వినయ్ గారు, థ్యాంక్ యూ సార్. నేను సార్తో 5 years జర్నీ చేశానండి. సార్ మంచితనం, 1500 to 2000 మెంబర్స్ ఉన్న అందరినీ క్రమశిక్షణతో తమ్ముడు అని అందరితో క్రమశిక్షణతో ఉండి, ఎవరిని అరే ఒరే అంత కోపం వచ్చినా చాలా క్రమ పద్ధతిగా అందరికీ నేర్పించి, ఆ సోల్జర్స్ ఉన్నారు కదండి, సోల్జర్స్ కానీ కాలకేయులు కానీ అంతమందికి శిక్షణ సార్, ఫైట్ మాస్టర్ కంటే సారే ఎక్కువ శిక్షణ ఇచ్చి వాళ్ళని లైన్లో చేసి చాలా పద్ధతిగా చేశారండి. ప్రతి ఒక్క డైరెక్టర్ అందరినీ అరే ఒరే అని కోపడి తిడతారు, ఇతను మాత్రం తమ్ముడు తప్ప వేరే పదం రాదండి. ఎంత కోపం వచ్చినా పోవే అంటాడు తప్ప తమ్ముడు తప్ప ఏదే రాదు. చాలా గొప్ప డైరెక్టర్. ఆ డైరెక్టర్తో నేను 5 years జర్నీ చేశానండి. అంటే మేము బాయ్స్ని, జిమ్ బాయ్స్ని అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి జిమ్ బాయ్స్ని జిమ్కి వెళ్ళి తీసుకొచ్చాం. ఇతను ఇంకొక వినోదాన్ని, ఇంకొక నాకు ఇద్దరు అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే మార్నింగ్ 4 o'clock లేవాలి, మార్నింగ్ ఆన్ ది సెట్ 6 o'clock రెడీ ఉండాలి. ఎంత 500 members అయినా 1000 members అయినా అక్కడే పడుకునే వాళ్ళం. ఫిలిం సిటీలో అక్కడే ఉండేవాళ్ళం. చలికాలం కూడా మార్నింగ్ 4 o'clock అక్కడ ఉండేది మేడం. ఉండే వాళ్ళందరినీ వీళ్ళు గైడ్ చేసి అంత డ్రెస్సులు అదంతా వేసేసి పంపించారు. చాలా హార్డ్ వర్క్. అయితే ఈ హార్డ్ వర్క్ అని మేము చాలా ఫీల్ అయ్యేటోళ్ళం. అమ్మ ఇంత కష్టపడుతున్నాం, మనం ఇంత కష్టపడుతున్నాం. కానీ మేము సారుని చూసి ఏం కష్టపడుతున్నాం అసలు, ఆయన కష్టపడ్డాం. మళ్ళీ మేము ఆయన రాత్రి 9 దాకా అక్కడ అంది సెట్. ఎందుకంటే మీరు ఓన్లీ ఆ క్యారెక్టర్ కోసం మాత్రమే కష్టపడతారు, బట్ ఆయన అన్ని క్యారెక్టర్లు పక్కన పెడతాడు. 9 o'clock వరకు అక్కడ ఉంటాడు, ఇంటికి వెళ్తాడు. మార్నింగ్ 5:45 సెటిల్ ఉంటాడు. మళ్ళీ నైట్ ఇంటికి పోతే పడుకోడట, ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. ఓకే. అంటే ఆయనను చూసి మేము అనుకున్నారే మనమే పెద్ద ఫీల్ అయిపోతున్నాం. కానీ మాకు కూర్చోవాలంటే సిగ్గు అనిపించేది మేడం. ఆయన వర్క్ చేస్తా అంటే మేము ఎక్కడైనా పోయి 5 minutes కూర్చోవాలంటే అట్లా ఆ ఫీలింగ్ కలిగేది అన్నట్టు. అంతా ఈ 5 yearsలో మాత్రం మేము నేర్చుకుంది ఏంటంటే, ఈ సినిమా పక్క పెడితే ఆయనను చూసి చాలా నేర్చుకున్నాం. ఒకటి బాహుబలి మాకు చాలా నేర్పింది, పెట్టింది మేడం మాకు. ఈరోజు ఇంకొకటి ఏంటంటే, నేను కానీ ఈయన కానీ ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 నుండి 5,000 members మేడం. బాహుబలి ఈ 5 years చేసిన దాంట్లో ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎట్లుంటుందంటే మేడం, ఇవాళ మనం పని చేస్తే రేపు చూసుకోవాలి, రేపు ఏంది ఉంటుందా ఉండదా. కానీ ఈ సినిమా చేసిన వాళ్ళు 3 నుండి 5,000 వరకు రేపు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ అంటే బైక్ ఉన్నవాళ్ళు కారు, మామూలు ఇల్లు ఉన్న వాళ్ళు ఒక అపార్ట్మెంట్, అట్లా మినిమం అందరూ సెట్ అయిపోయింది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఫస్ట్ నేనే అన్నట్టు. దానికి ఏంటంటే దాని కృతజ్ఞత ఏంటంటే మేడం, నాకు చాలా ఏంటంటే నేను 14 years నుండి జర్నీ చేస్తాను చెప్తాను మేడం. నాకు సారు ఎంత అదంటే, నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే ఈరోజు ఇక్కడ ఇంత కూర్చొని మాట్లాడి ఆ జన్మనిచ్చింది మాత్రం సారు. ఓకే అండి, ఆ సీన్లో అసలు ఆ క్లైమేట్, ఐ మీన్ అక్కడున్న ఆ సిచ్యువేషన్స్ కానీ, అలానే అక్కడున్న వాళ్ళు ఎంచుకున్న ఇది కానీ చాలా బాగుంది. అంటే ఆ ప్రదేశాలు కూడా చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. అది ఇంకా దూరంగా చూస్తున్న మాకెలా ఉంటే మరి దగ్గరగా ఉన్న మీకు ఎలా అనిపిస్తుందో అర్థమవుతూనే ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది? మాకు యాక్చువల్గా ఏంటంటే మేడం, మేము షూటింగ్ కేరళలో వచ్చిన సినిమా కేరళలో తీశారు. మామూలు వాటరే అక్కడ, మామూలు జలపాతాలు జనరల్ సినిమాల్లో కనుక గ్రాఫిక్స్లో అట్లా ఇంకా ఎక్కువ చెప్పేవాళ్ళు అన్నట్టు. ఇప్పుడు అక్కడ 100 feet ఉండి పడుతుంది, సినిమాలో 1000 feet ఉంటే అంటేనే మేము అప్పుడే అసలు ఏంది అంటే చూసే వాళ్ళకి అసలు ఆ ఫీలింగే ఉండదు. ఓకే, నిజంగానే అది అలా అంత పెద్దగా ఉందేమో అని అనిపిస్తుంది. అంత మేము కూడా షాక్ అయిపోయినాం, మాకు కూడా తెలియదు అసలు. యాక్చువల్గా సినిమా చూసాక అబ్బా మేము షాక్ అసలు. అరే ఫస్ట్ సీనే అది, అరే ఇంత హైలైట్ అయిపోయి అక్కడే సినిమా మాకు ఎక్కడో వెళ్ళిపోతుంది అని కలిగింది మేడం.
అలాంటి ఎన్ని ఫస్ట్ పార్ట్లో అసలు బండర్ ఒకటైతే మనం ప్రత్యేకించి దాని గురించే చెప్పుకోవచ్చు. సో అలాంటి బోలెడు ఉన్నాయి, ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి కాబట్టి సో మనం దేని గురించి ఇది అని చెప్పేసి మనం పర్టికులర్గా చెప్పలేం. మరి సో మనం చూస్తే ప్రపంచం మొత్తంగా బాహుబలి అనేది చాలా బిగ్గెస్ట్ హిట్. అది ఎలాగైనా కానీ కలెక్షన్ల పరంగా కానీ లేదు దానికి ఉన్న ఫేమ్ పరంగా కానీ ఏదైనా ఒకటి. బట్ ఈ క్రెడిట్ మొత్తం ఎవరికి ఇస్తారు మీరైతే? ఆల్మోస్ట్ ఆల్ నేను ఎవ్వరికి లేదు మేడం, 100% రాజమౌళి గారు. ఇది ఎందుకంటే ఎవరి వల్ల కాదు మేడం. నేను ఇప్పటికీ ఏం చెప్తానంటే మనం చాలా అంటే ఇప్పుడు మనమంతా ఒక ఇండస్ట్రీలో ఒక టీవీ కానీ ఫిల్మ్స్ కానీ ఉన్నామంటే మనం తెలుగువాడిగా ఆయన పుట్టుడు, మనం తెలుగువాడిగా ఉండడు మనకు చాలా అదృష్టం అన్నట్టు. అదే కాదు మేడం, ప్రభాస్ కూడా తెలుగువాడిగా పుట్టుడు ఇంకా చాలా, ఎందుకంటే ఈయన పెద్ద గ్రేట్ డైరెక్టర్ కానీ ఈయనకు సరిపడే హీరో కూడా, ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలే ఉన్నారు. కానీ నీకు ప్రభాస్ కూడా ఇక్కడ అదే బాలీవుడ్ ఎక్కడో పుట్టేది ఉంటే కూడా మనం మిస్ అయిపోయేటోళ్ళం మేము ఈరోజు. ఎందుకంటే ఈ వాళ్ళిద్దరు కరెక్ట్ సెట్ అయిపోయింది మేడం. బాహుబలి అంటే ప్రభాస్, దాని ప్రతి క్యారెక్టర్ కూడా ఆయన ఇమాజినేషన్కి తగ్గట్టు డెఫినెట్గా వీళ్ళైతేనే సరిపోతారు, ఆయన అంచనాకు తగ్గట్టు అందరూ బాగా చేస్తారు. మనం ఈ మూవీలో చూస్తే ఎవరిని తక్కువ చేయడానికంటే ఏం లేదు, వాళ్ళ క్యారెక్టర్ ఒక్కొక్కరు వాళ్ళు బాగా పండించారని మనకి అర్థమైపోతుంది. సో మీ మాటల్లో వింటుంటే 100% మేడం. మేము ఎందుకంటే మేము లైవ్ చూసేటోళ్ళం కదా, ఆ ప్రతి ఎవ్రీ సీన్కి మేము అనుకుంటాం అబ్బా యాక్చువల్గా ప్రభాస్ ఇది మెచ్చర్ అంటే ఫుల్ అసలు ఆయన ఉన్న ఎఫెక్ట్ అంతా పెట్టేసాడు చాలా బాగా. రానా కానీ వీళ్ళంతా మేము లైవ్ చూసేటోళ్ళం కాబట్టి మేము అబ్బా ఈ సీన్ ఇంత వెళ్ళిపోద్ది, అబ్బాయి ఈ ఫైట్ ఇట్లా అని మేము అప్పుడే అనుకునే వాళ్ళం అన్నట్టు. మినిమం 1000 crores అది ఎప్పుడు అనుకునే వాళ్ళం, అది రియల్ అవుతుంది మాకు. అసలు మేము మీకు తెలియదండి, మేము 4 days పడుకోలేదు అన్నట్టు అసలు. యాక్చువల్గా మేము ఆల్రెడీ ఫస్ట్ డేనే 9 o'clock షో చూసి మళ్ళీ నైట్ షో చూసి మళ్ళీ డే చూసి మళ్ళీ ఫ్రెండ్స్కి టికెట్లు మళ్ళీ ఫ్యామిలీకి టికెట్లు మాకు తెలిసిన వాళ్ళంతా ఇట్లా 4 రోజులు మేము తిరుగుతూనే ఉన్నాం మేడం. అసలు పడుకోలేదు అన్నట్టు అంతా. అంటే మాకు మనీ అదేం ఆలోచించలేము మేడం. మేము ఓన్లీ అక్కడ వర్క్, బాహుబలి కన్నా సినిమాకి పని చేస్తున్నాం మేము గొప్ప అన్న ఫీలింగే కానీ మాకు ఇది వస్తుంది దీనివల్ల ఈ లాభం వస్తుంది ఈ లాభం వస్తుంది అని ఒకటి. అది ఇంకోటి అంటే మేడం, ఒక డైరెక్టరు ఆ రేంజ్లో కష్టపడతా అంటే ఎవరికైనా కానీ మనసు పూర్తిగా చేయాలనిపిస్తుంది మేడం. నిజం చెప్తాను, అతను నిజంగా మనం మీరు ఒకసారి అతను మాట్లాడితే మీకు అర్థమైపోతుంది అబ్బా అని నువ్వే అంటావు, మస్తు చేంజ్ అయిపోతుంది మనిషి అన్నట్టు. అంత బాగుంటుంది మేడం. సారీ గ్రేట్ రాజమౌళి గారు. ఇక నాకు తెలిసి ఇంకొక 10-15 years దాకా నాకు తిరగలేదు మేడం. ఓకే అండి, మీ మాటల్లో అర్థమైపోతుంది రాజమౌళి గారు అంటే మీకు ఎంత అభిమానం ఉందో ఎంత ఇష్టం ఉందో మీ మాటలు మాకు బాగా అంటే ఎంత అంటే మేడం చెప్పలేము. ఎందుకంటే నాకైతే చెప్తాను కదా మేడం, నా అంటే హనుమంతుడు అంత బలం ఉంటే ఇప్పుడు గుండె ఇట్లా చీర్చిపెట్టేటండి అన్నట్టు సార్ ఇక్కడ ఉన్నాడు కానీ చెప్పి అంత. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఆల్ సై సినిమా నుండి మేడం నా కెరియరే సార్ సినిమాతో స్టార్ట్ అయిపోయింది. అసలు నేను ఎటో పోవాల్సిన నేను ఇండస్ట్రీలో ఉండి ఆయన దగ్గర ఏమంటే నేను ఇప్పుడు బాహుబలిలో చేసినా కదా మేడం, ఆ క్యారెక్టర్ వినయ్ నీకు క్యారెక్టర్ ఉంది అట్లా ఏ సినిమాకి నాకు చెప్పడు. నేను అట్లా ఉండి వినయ్ రేపొద్దున నీ క్యారెక్టర్ అది అంతే. ఇక ఈవెన్ బాహుబలి కూడా నేను అనుకోకుండా కేరళ పోతే వినయ్ నువ్వు క్యారెక్టర్ చేసేయాలి, అది బాగా సార్ గురించి చెప్పాలి. అండ్ అనిల్ గారు, మీరు ప్రభాస్ గారితో బాహుబలి ఛత్రపతి చేశారు. సో ఛత్రపతికి టైంలో కానీ ఛత్రపతికి ముందు కానీ ఉన్న ప్రభాస్ ఎలా ఉన్నారు, బాహుబలి ప్రభాస్ ఎలా ఉన్నారు? డిఫరెన్స్ ఏం లేదండి. ఛత్రపతికి ముందు ఎట్లా ఉన్నాడో బాహుబలి తర్వాత కూడా అలా ఉన్నాడు. ఇంత చేంజెస్ 1% చేంజెస్ లేదు. పొలైట్ అండి ఆయన. ఏంటంటే కనబడ్డా ఉండి అనిల్ బాగున్నావు అని చెప్పేసి ఆయన వచ్చి మాట్లాడతాడు. మనం విజయకునైనా బిజీ ఉన్నాడని చెప్పి అనుకుంటున్నాం మనం. సో అనిల్ బాగున్నావు అని చెప్పేసి ఆయననే కంపల్సరీ వచ్చి విజ్ చేసి వెళ్తాడు అతను. సో ప్రభాస్ గారు అయితే ఆయన వచ్చి పొలైట్, చాలా పొలైట్నెస్ అండి. ఈగో అనేది 1% కూడా లేదు. అండ్ మీరు అన్నది ఇందాక ఛత్రపతి, నేను ఒకప్పుడు మొన్న సినిమాలో కలిసాను నేను ప్రభాస్ అన్న. అప్పటి నుంచి అప్పుడు ఎట్లా ఉన్నాడు ఎట్లా మాట్లాడాడు, అప్పుడు 10 minutes మాట్లాడాడు. బాహుబలి 2 ఎండింగ్లో కూడా అలానే సేమ్. అసలు హీరో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆయనతో? సరే ప్రభాస్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎక్స్పీరియన్స్ లైక్ నేను ఆయన పెద్ద ఫ్యాన్. నేను ప్రభాస్ గారికి రాజమౌళి గారికి పెద్ద ఫ్యాన్ నేను. సో ఫ్యాన్గా నేను నా ఇన్స్పిరేషన్ అయినది ప్రభాస్ గారిని తీసుకొని అన్నలానే చేద్దామని చెప్పి ఆర్టిస్ట్గా మనం కంటిన్యూ చేస్తున్నాను. ఓకే అండి గారు, చాలా ఏదైనా కానీ రాజమౌళి గారి మూవీ అంటే అందులో ఒక చిన్న క్యారెక్టర్ అయినా చాలానే అనుకుంటారు ఎవరైనా సరే. ఇందాక డైలాగ్ చెప్పింది అసలు నాకు ముందు తెలియదు యాక్చువల్లీ. సార్ ఏంటంటే అనిల్ రా అని చెప్పేసి సార్ ఇమీడియట్లీ నీకు 4 lines డైలాగ్ యాక్చువల్లీ అది సుదీప్తో ఉన్నప్పుడు
చెప్పు ఈ డైలాగ్ చెప్పి ఇమీడియట్లీ చూపిస్తుంటే షాకింగ్ అండి అనమాట. తెలియదు కదండి అంత పెద్ద డైరెక్టర్ గారు వచ్చి నీకు ఈ డైలాగ్ ఉందని చెప్పి ఇమీడియట్లీ షాకింగ్ అనమాట. చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉండి 9 years అవుతుందండి. 9 years నుంచి నేను ఏదో చిన్న చిన్న క్యారెక్టర్ చేసుకుంటూ వస్తున్నాను. బాహుబలి 1లో నాకు మెయిన్ ఏంటంటే యాక్చువల్లీ నా పేరు వచ్చేసి అనిల్ అండి. సో అనిల్ అనే పేరుకి ఎప్పటి నుంచో ఉంది. పార్ట్ 1లో మనకి కట్టప్ప అనిల్ అని పిలిచే క్యారెక్టర్ ఉందన్నమాట. సార్ నాకు అనిల్ అని పెట్టి పేరు పెట్టేసినాడు. ఆ పేరు వల్ల నాకు పార్ట్ 1 నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరు గుర్తు చూసిన వాళ్ళు అనిల్ అని బదులు అనిలా అని చెప్పేసి పిలవడం కంటిన్యూ సో చేస్తున్నాను. మీకోసంగా మీ పేరులోనే ఒక క్యారెక్టర్ ఫిక్స్ నా పేరులోనే నా క్యారెక్టర్ ఫిక్స్ చేసింది సార్. సార్కి మాత్రం చాలా థ్యాంక్స్ అండి. నాకు నా లైఫ్లోనే అయితే రాజమౌళి సార్ అయితే మర్చిపోలేను. అంటే ఎక్కడ ఉండొచ్చండి 8 years కష్టం మొత్తం నా 9 yearsలో పార్ట్ 1లో తీర్చేశారు మొత్తం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై వినయ్ అన్న. నాకు పార్ట్ 1లో అప్పుడు ఏంటంటే సెలెక్షన్స్ అవుతున్నాయి వెళ్ళు అని అంటే సరే అని చెప్పేసి హైట్ బాగుంటుంది అని నువ్వు ఫిజిక్ని వెళ్ళా. అయితే సార్ చూసి ఇమ్మీడియట్లీ బాగున్నావు అని చెప్పేసి నన్ను కంటిన్యూ చేసాను. ట్రైనింగ్ అవన్నీ చేసి పార్ట్ 1లో నాకు ప్రభాస్ ఫ్రెండ్గా అండ్ కట్టప్ప త్రూ క్యారెక్టర్గా ఫిక్స్ చేశాడు. థ్యాంక్స్ టు వినయ్ గారు. బాహుబలి తర్వాత కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా, ఎన్టీఆర్ సినిమా ఆఫర్లు చాలా ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. ఓకే, రన్నింగ్ చేస్తుండే కూడా. మూవీ చూస్తూ ఉన్నంతసేపు ఏమవుతుంది నెక్స్ట్ అనే అందరికీ అనిపిస్తుండే తప్ప ఇది జరుగుతుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో మరి మనతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో రవి గారు. అవునండి. రవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము కాకినాడ నుంచి ఫోన్ చేస్తున్నామండి. చెప్పండి రవి గారు. వినయ్ గారు ఉన్నారు, అనిల్ గారు ఉన్నారు, అలాగే సాంబా గారు ఉన్నారు. చాలా బాగుందండి. నేనైతే 5 times చూసానండి. ఓకే. ఇది ఇప్పుడు టీంకి ఇచ్చారు కదా, చెప్పండి రవి గారు. ఇప్పుడు అదే బాహుబలి అని అడిచారు కదా, ఆయన ఈయన అని చెప్పి గుర్తుపట్టకి గుర్తొచ్చిందండి. ఓకే, అంటే వేరేగా ఉంటారు, వైట్ వేరేగా ఉంటుంది కదా. రవి గారు మీరేం చెప్పాలనుకుంటున్నారండి? మూవీ 5 times చూసానని చెప్పారు ఇప్పుడు. అవునండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా మళ్ళీ రావాలని చెప్పి అనుకుంటున్నానండి. రాజమౌళి గారికి అయితే చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఓకే రవి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. 5 times చూసానని చెప్పారు. సో రాజమౌళి గారు మనకు ఎంతో అద్భుతమైన మూవీని ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ రవి గారు. అండ్ సమ్మ గారు మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఈ మూవీలో మీరు ఒక పాత్ర చేయడం? నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. చిన్న చిన్న క్యారెక్టర్లు సార్ ఇచ్చారు. సారు నన్ను సాంబాని పేరు పెట్టి పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. సార్ ఏది చిన్న ఆర్టిస్ట్ని కూడా సార్ మంచి యాక్టింగ్ చేసి చూపెట్టి అక్కడే లైవ్లో ఉండి చూపెట్టి సారు ఎంత రాని యాక్టర్నైనా యాక్టింగ్ చేసి చూపెడతారు. ఎంత చిన్న ఆర్టిస్ట్ని కూడా యాక్టింగ్ అక్కడ దగ్గర ఉండి వచ్చి యాక్టింగ్ చేసి చూపెడతారు. చాలా గొప్ప డైరెక్టర్ రాజమౌళి సార్. సార్తో నేను జర్నీ చేసినందుకు చాలా ఆనందపడుతున్నాను. అంటే తనకు కూడా ఒక క్యారెక్టర్ ఉంది అని మనకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఎంత చిన్న రోల్ అయినా కానీ. సో ఓకే. అండ్ వినయ్ గారు, మీరు రాజమౌళి గారితో మర్యాద రామన్న మూవీ కూడా చేశారు. సో మీకు ఎలా అనిపించింది? అప్పుడు మర్యాద రామన్నకి ఇంకా కొన్ని సినిమాలు చేశారు, బట్ మర్యాద రామన్నలో ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సూపర్ మేడం. మర్యాద రామన్న అసలు నా కెరియర్ అంటే ఒక మనిషిగా బ్రేక్ అంటారు, అట్లా పెద్ద బ్రేక్ కాకపోయినా నాకు బాగా పేరు వచ్చిన సినిమా మర్యాద రామన్న. ఆ సినిమా చిన్నదైనా కానీ చాలా పెద్ద హిట్ అన్నాడు. నాకు ఆ సినిమా చూసి చాలా. అప్పుడే కమెడియన్గా సునీల్ గారు పైకి వస్తూ ఉన్నారు. సో ఆయన హీరోగా పెట్టి రాజమౌళి గారు మంచి హిటే. అంటే జనరల్గా సునీల్ గారు హీరో ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది, బట్ ఆ సినిమా చూసిన తర్వాత సునీల్ గారు కూడా హీరో అవుతారు అని ఆ మూవీ ద్వారానే సునీల్ గారు హీరోగా చేశారు. ఓకే వినయ్ గారు, రాజమౌళి గారు చాలా డిఫరెంట్గా క్యారెక్టరైజేషన్ చేస్తారు. సో మనం మీ క్యారెక్టర్ ప్రతి మూవీలో చూస్తే డిఫరెంట్గానే కనిపిస్తుంది. అయితే మీకు అసలు ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే మీరు నటుడిగానే రావాలని మీకు ఫస్ట్ నుంచి ఏముందా, లేదు మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? తెలియదు మేడం, నాకు అసలు ఇండస్ట్రీ అసలు టచ్ అయ్యలేదు అసలు. ఎందుకంటే మా ఏదో చిన్న స్కూళ్ళల్లో ఎప్పుడో చిన్న డ్రామాలు అవి వేసేవాళ్ళం, కానీ సినిమా ఇండస్ట్రీకి రావాలి అని అసలు ఎప్పుడు. నేను యాక్చువల్గా రైల్వేలో జాబ్ కొరకు ట్రై చేస్తున్నా మేడం. నేను ఇక్కడ జిమ్లో చేస్తుంటే అప్పుడు పోస్టర్స్ వేశాను మేడం సై సినిమాకి. ఓకే, ఇట్లా స్పోర్ట్స్ మ్యాన్స్ వాంటెడ్ టు సై మూవీ అని అన్నప్పుడు నేను వెళ్ళి ఆఫీస్లో కలిశాను మేడం. స్పోర్ట్స్ మ్యాన్స్ కావాలంటారు కదా సార్ అంటే,
ఓకే అమ్మ నువ్వు రేపు పొద్దున డైరెక్టర్ గారు వస్తారంటే నేను వెళ్ళాక అది కలిసి బాగున్నావా నువ్వు మీ సినిమా చేయాలి అది చేస్తా సార్ నేనైతే ఏం సినిమాలు చేయలేదు పర్లేదు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు నేను చేయించుకుంటాను నీతో నువ్వు మినిమం నాకు ఒక 90 days 100 days డేట్స్ ఉంటాయి అవి నువ్వు ఏంటంటే ఆ అగ్రిమెంట్ అంటే నాకేం తెలియదు అప్పుడు అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ చేసాను ఇక అప్పటి నుండి కెరియర్ స్టార్ట్ అయింది మేడం ఆ మూవీలో నా యొక్క ఏదో ఆయనకి ఏం నచ్చిందో తెలియదు కానీ తర్వాత మూవీ నుండి నేను ఆయన క్యారెక్టర్ వెళ్ళలేదు మేడం ఎప్పుడున్నా ఆయన డిసైడ్ చేసి ఫోన్ చేసేది. అండ్ వినయ్ గారు సై మూవీలో మీరు చేసిన ఒక పాత్రలో ఒక సీన్ ఉంటుంది ఆ సీన్లో డైలాగు చాలామంది అప్పట్లో బాగానే పాపులర్ అయింది మరి ఆ డైలాగ్ ఒకసారి మీరు చెప్తారా? చిన్న డైలాగ్లే కానీ మేడం అది చాలా బాగానే పాపులర్ అయింది కదా బాగా డైలాగ్ అయినా రిలీజ్ అయిన తర్వాత కిరవాణి గారు గంట సేపు నవ్వింది మేడం ఆ డైలాగ్. సో కాలేజీలో కూడా ఆ డైలాగ్ బాగానే చాలా అసలు అప్పుడు చాలా అంటే అప్పుడు నాకు ఇలాంటి గ్రోత్ లేక నేను బయటికి రాలేకపోయినా మేడం యాక్చువల్గా లేకపోతే ఆ మూవీతోనే నాకు చాలా పెద్ద పేరు వచ్చింది. మరి ఆ డైలాగ్ ఒకసారి చెప్తారా? అంటే యాక్చువల్గా నేను అడుగుతా అంటే మేమేదో గొడవకు పోయి వచ్చి అక్కడ లాఫింగ్ బెలూన్స్ చేసి సీరియస్ కూర్చొని అడుగుతున్నా అన్నట్టు ఏమైందిరా ఏం చేసిందిరా అంటే బుగ్గలు పడ్డే నవ్వినమన్నా అంట అక్కడ పీక్ స్టేజ్ సీన్ అది అక్కడ ఎంబట్టి అక్కడ కామెడీ చాలా పేలింది. సో ఒక్కోసారి మనం చెప్పేటప్పుడు కూడా ఆ సీన్ చూసేటప్పుడు మనకి బాగా అంటే మనం సెట్స్ లో చేసినప్పుడు మనకి నవ్వు ఇలాంటిది వీడికైతే కరెక్ట్ అని ఆయన బాగా పట్టేటట్టు అట్లా చెప్పించండి. ఓకే అండి మీకు రాజమౌళితో ఒక బాండింగ్ ఉంది అది ఓకే మరి వాళ్ళ ఫ్యామిలీతో ఎలాంటి అటాచ్మెంట్ ఉంది మీకు? చెప్పినాక మేడం మంచికి పరాకాష్టాలంటే రమా మేడం వాళ్ళ అంటే కిరవాణి గారు కానీ అలానే వాళ్ళ వైఫ్ కానీ అదే మేడం ఇప్పుడు యాక్చువల్గా అందరికి తెలిసిన విషయమే వల్లి గారు మేడం అక్కడ మమతల తల్లి అంటే ఆమె ఇక సెట్ల ఆమె మార్నింగ్ ఆమె 6కి వస్తాయి మేడం ఎప్పుడో 9కో 10కో వెళ్తుంది అసలు ఒక్క క్షణం కూడా ఇట్లా కూర్చోదు. మేము అదే చాలా ఫీల్ అవుతూ ఉండాలి వాళ్ళంతా వర్క్ చేస్తూ అంటే మనం ఏంది ఇట్లా కూర్చోవడం ఏంది మేము అసలు సిగ్గుపడుతూ ఉండేది పని చేయకపోవడం. కానీ మేడం ఒక కొడుకుని ఎలా చూస్తారో ఇంట్లో ఆ సెట్లో అందరిని అట్లా అవుతుంది మేడం వల్లి మేడం. అంటే జనరల్గా ఒక మూవీకి ఒక ఫ్యామిలీ మొత్తం వర్క్ చేయడం మేబీ రాజమౌళి గారి ఫ్యామిలీనే అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఎందుకంటే పిల్లలతో సహా అందరూ వర్క్ చేస్తారు ఈ మూవీకి. సో వాళ్ళందరితో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? వాళ్ళు ఒకటేం తెలుసా మేడం అంటే జనరల్గా ఉన్నవాళ్ళు కష్టపడితే అది కష్టమని అంటారని కొంతమంది అంటారు కానీ వాళ్ళది మామూలు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ విధంగా అయితే కష్టపడతారో అంతకంటే ఎక్కువ కష్టపడతారు మేడం వాళ్ళు. నేను 100% చెప్తున్నా. సార్ కానీ మేడం కానీ వల్లి మేడం కానీ వాళ్ళ అబ్బాయి కార్తికేయ కానీ ఆ కార్తికేయ అయితే అసలు టోటల్ నిద్రపోడు హార్డ్ వర్క్ ఎప్పుడు ఎనర్జీ అటు ఉరుకుతూ ఉంటాడు ఇటు ఉరుకుతూ ఉంటుంది వాళ్ళకి అవసరం లేదు మేడం అసలు యాక్చువల్గా. కానీ వాళ్ళు ఏం చెప్తారు కమర్షియల్ కాదు అక్కడ ఒక సినిమాని ఒక రేంజ్కి తీసుకుపోవాలి ఇండస్ట్రీలో మనం ఉన్నందుకు అని చెప్పి వాళ్ళందరూ అంటే కరెక్ట్ మేడం. ఎందుకంటే ఏ రంగంలో అయినా ఒక పని చేస్తే నిజంగా వాళ్ళు అందరూ నేను చెప్తాను వాళ్ళ దగ్గర ఒక 1 రోజులు తిరిగితే మనిషి మారిపోతాడు మేడం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఎవరైనా అనుకోండి అతనికి ఫుల్ పొగరుంది అనుకోండి. సో ఇప్పుడు వీళ్ళు ఎట్లా పెద్ద డైరెక్టర్ అక్కడ అతను ఒక 1 వీక్ పనిచేసాడు అనుకోండి వాళ్ళతో అతను పొగరన్న మొత్తం తగ్గిపోతుంది. ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వర్క్ చేస్తుంటే ఈయనకున్న ఈగో అనేది కంపల్సరీ నీకు డౌన్ అయిపోతుంది కదా. వాళ్ళు ఎట్లా ఉన్నారు నేనెంత లేకన్నట్టు అట్లా బిహేవ్ అయిపోతుంది. అంటే మీ మాటలను బట్టి చూస్తే రాజమౌళి గారు చాలా మంచి హిట్స్ ఇచ్చారు. తర్వాత బాహుబలి వచ్చింది అప్పటికే ఆయన ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు. సో బాహుబలి 2లో ఆ స్టేజ్ని బేస్ చేసుకుని ఆయన చాలా ప్రౌడ్గా ఉండొచ్చు. బట్ బాహుబలి 2కి వచ్చేసరికి ఎక్కడ ఆయనకు అది కనిపించకుండా అది అలానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అంతెందుకంటే మొన్న రిలీజ్ రోజు మనం వెళ్ళినప్పుడన్నా సార్ పక్కనే వెళ్తుంటే మమ్మల్ని మామూలుగా విజిట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే దానికి అవసరం లేదు మా వర్క్ అయిపోయింది అని కూడా రిలీజ్ రోజు అక్కడ ఉన్నాడు హాయ్ అని చెప్పేసి కూడా వెళ్ళిపోతూనే ఉన్నాడు సార్. అది అట్లా ఇంకా అతనికి తగ్గింది కానీ మేడం పెరగాలి. ఎందుకంటే మామూలుగా సెట్లా నెక్స్ట్ షాట్ రెడీ అంటే సెట్ బాయో లేకపోతే ప్రొడక్షన్ బాయో ఏదన్నా ఒకటి ఇది కాలేదు సార్ అంటే వేరే వాళ్ళైతే అని ఇట్లా సీరియస్గా పోతాడు. ఎందుకు కాలేదు ఏమైంది ఎంత టైం పడుతుంది 10 నిమిషాలు ఇంకో 5 నిమిషాలు ఎక్కువ అది రెడీ చేసి పెట్టు. కానీ
అయ్యి ఏం రా అది రా ఇది రా అని అట్లా తిట్టుడు అలాంటిది ఏం చిరాకు పడడం అట్లాంటివి ఏమన్నా? స్లోగా మెల్ల నిదానంగా చెయ్యి పర్లేదు, టెన్షన్ పడదు. అట్లా బాగా ఇంకా ఎక్కువైంది మేడం ఫస్ట్ల కంటే. Okay. ఇంకా అది ఎక్కువైపోయింది, ఓపిక ఎక్కువైపోయింది సార్. ఓకే అండి. అండ్ అనిల్ గారు, చెప్పండి. జనరల్గా మిమ్మల్ని చూస్తే ప్రభాస్ లాగా అనిపిస్తూ ఉన్నారు. సో అంటే ఆ హైట్ కానీ ఆ ఫిజిక్ కానీ. సో మరి ప్రభాస్ గారు మిమ్మల్ని కామెంట్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? కామెంట్ అంటే లైక్ నేను వర్కౌట్ చేసినప్పుడు ప్రభాస్ అన్న చూసి అరే అనిల్ బాడీ బాగా పెంచావురా నువ్వు, నాకు మామూలుగా మాట్లాడుతూనే ఉంటాడు, అంటూనే ఉంటాడు. సో ఇప్పుడు మామూలు ప్రభాస్ అన్న కాకుండా బయట వాళ్ళు కూడా నువ్వు సేమ్ ప్రభాస్లా ఉన్నావు అంటే జనరల్గా ఇప్పుడు మనం చూస్తే ఓకే మీరు మాలానే ఉన్నారని చెప్పేసి అంటారు. సో అలా ఆ టైప్ ఆఫ్లో కాంప్లిమెంట్ ఆ ఏమైనా టైపులో వచ్చిందా అనలేదు, ప్రభాస్ బట్ గారి నుంచి? తెలియదు ఇంకా అనలేదు ఏమని. బట్ నాతోనైతే ఫ్రెండ్లీ నేచర్గా అనిల్ అంటే ఉన్నాడు ఒక అబ్బాయి అన్నట్టు మంచి ఫ్రెండ్లీ నేచర్ అయితే ఉంది ఇద్దరికి, అట్లా లేదా అనలేదు. ఓకే అండ్ సాంబా గారు మీరు చెప్పండి, మీరు ఆ సెట్లో ఉన్నప్పుడు సో మీకు ఎలా అనిపించింది? రాజమౌళి గారితో కానీ ప్రభాస్ గారితో కానీ లేదు మిగిలిన టీంతో మీకు ఎలా అనిపించింది? రాజమౌళి గారితో ఉన్నప్పుడు మేడం చాలా మంచిగా ఉంటుంది మేడం. ఆయన యాక్టింగ్ చేసి చూపించే పద్ధతి, చిన్న ఆర్టిస్టులను కూడా వదలకుండా అందరితో మంచిగా క్రమశిక్షణగా చేపిస్తాడు మేడం. ప్రభాస్ అయితే మేడం అందరినీ డార్లింగ్ అనుకుంటా, అందరికీ హాయ్ చెప్పుకుంటా చాలా మంచిగా అందరితో హాయ్ చెప్పుకుంటా మంచిగా ఉంటాడు మేడం. ఆయనకి ఈగో పొగరు అనేది ఏమీ లేదు మేడం. చాలా మంచిగా హార్డ్ వర్క్ చేస్తాడు. సార్ ఏ సీన్ చెప్తే ఆ సీన్ కంపల్సరీ చేస్తాడు మేడం. చాలా హార్డ్ వర్కరు, ఎండా వాన అని ఏం చూడకుండా క్యారీవేన్లకు పోకుండా అక్కడే కూర్చొని ప్రభాస్ సార్ చాలా చాలా హార్డ్ వర్కర్ మేడం. యాక్చువల్గా అందరూ ఆయన డార్లింగ్ అంటారు ఇండస్ట్రీలో, కానీ ఆయన డైమండ్, వజ్రం. అంటే సూపర్, అసలు చిన్న పిల్లగాని లాగా ఉన్నాడు. అంటే బాహుబలి ముందు ప్రభాస్, బాహుబలి తర్వాత ప్రభాస్ ఎలా అంటే ఎవరి అంచనాలకు మించకుండా ఒక మంచి వ్యక్తిగా మంచి వ్యక్తి మేడం. చాలా ఆయన ఇప్పుడు కాదు మేడం, అసలు యాక్చువల్గా బాహుబలి సినిమా కాకముందు ఆయన రాజు, అసలు ప్రభాస్ బ్యాక్గ్రౌండ్, కృష్ణరాజు అదంతా. ఆయన ఈరోజు ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు నెంబర్ 1 హీరో అని. అసలు మేము మొన్న ప్రీమరీ షోకి పోయినాం, ఆ సినిమా అయిపోగానే ఏంట్రా నేను ఇంత ఎదిగిపోయినా అట్లా అంత కామెడీగా వస్తాడు. ఇంత ఎదిగిపోతానేమోరా నేను అట్లా అంత చాలా. అసలు అలాంటి హీరోని మనం చూడలేము. అంటే మనం ఏదైనా వీళ్ళిద్దరితో మాత్రం కంపల్సరీ ఒకసారి మీరు మాట్లాడి చూడండి, ఎప్పుడైనా మీకు అర్థమైంది. ఓకే అండి. తప్పకుండా మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో మేడం, రవి గారితో అనిల్ గారితో మాట్లాడాలి మేడం. తప్పకుండా అండి, మాట్లాడండి. ఓకే, హలో అనిల్ గారు చెప్పండి. కరుణాకర్ గారు మీ పేరు చెప్పరా? అనిల్ గారికి మీ పేరు చెప్పరా? నా పేరు కరుణాకర్ మేడం, ముషిరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే, మాట్లాడండి అనిల్ గారితో. అనిల్ గారు చెప్పు కరుణాకర్. హలో చెప్పు కరుణాకర్. చెప్పండి, మాట్లాడండి కరుణాకర్ గారు. మాట్లాడు కరుణాకర్, చెప్పు. హలో కరుణాకర్ చెప్పు. కరుణాకర్ గారు మాట్లాడండి, మీరు మాట్లాడేది వినిపిస్తుంది అనిల్ గారికి. నాకు వినబడుతుంది, మాట్లాడు. ఓకే చెప్పండి. కరుణాకర్ గారు ఓకే, మీరు చెప్పేది అనిల్ గారికి వినిపిస్తుంది, మీరు ప్రభాస్ ఫ్యాన్. ఓకే అండి. అండ్ వినయ్ గారు, జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక క్యారెక్టర్ చేశారు. సో అంటే ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్కి ఇప్పుడు ఈ బాహుబలి చేసిన క్యారెక్టర్కి డిఫరెంట్ ఏమైనా అనిపించిందా మీకు? నాకేంటంటే మేడం 2013లో స్టార్ట్ అయింది ఇది మా బాహుబలి. అంతకుముందు ఏంటంటే క్యారెక్టర్ చేయాలి అంటే అప్పుడు అబ్బా ఈ మర్యాద రామన్ చేసిన అబ్బా మంచి క్యారెక్టర్. ఈ వర్క్లో ఏమైపోయిందంటే బాహుబలిలో అసలు ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది అసలు యాక్చువల్గా. బాబుని కాపాడేది అదంతా చాలా పెద్ద పేరు వచ్చింది మేడం. ఫస్ట్ పార్ట్లో నాకు ఆ ఫస్ట్ నాకు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మేడం, నాకు ప్రతి సినిమాలో రాజమౌళి గారిది ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే నా క్యారెక్టర్ ఎంటర్ చేస్తాడు. ప్రతి అన్ని సినిమాలు ఇప్పుడు ఇది ఎట్లనో అన్ని సినిమాలు అంతే ఉంటాయి. నీకు విక్రమార్కుడు కానీ, ఛత్రపతి కానీ, యమదొంగ కానీ అట్లనే అన్ని అట్లా లైన్గా. బాహుబలి సూపర్ మేడం, సూపర్ రెస్పాన్స్. నాకు మా ఫ్రెండ్స్ చాలామంది దుబాయ్లో, అమెరికాలో ఉన్నారు. అక్కడ నుండి వాళ్ళు ఎప్పుడున్నా ఇప్పుడు మీ స్టూడియోలో కూడా ఇప్పుడు కొత్తను వచ్చి అరే నువ్వు నా క్లాస్మేట్ రా అని అంటాడు. అట్లా నాకు చాలా పేరు వచ్చి బికాస్ బాహుబలి. అండ్ వినయ్ గారు ఛత్రపతిలో చేశారు ప్రభాస్ గారితో, బాహుబలితో ఇప్పుడు చేశారు. మరి రిలేషన్ ఎలా ఉంది ప్రభాస్ గారితో మీకు ఆయనకి? నేను చెప్పినా కానీ డైమండ్ ప్రభాస్
ఆ రోజు అంటే అది మీరు ఆయన గురించి చెప్పారు, బట్ ఆయనతో మీ రిలేషన్ ఎలా ఉంది అని అడుగుతున్నాను. బాగుంటుంది, బాగా పిలిచాడు వినయ్, నీకు ప్రాబ్లం ఏమైనా ఉందా, నీకు నెక్స్ట్ సినిమా నాది ఇది ఉంది, నువ్వు వచ్చి కళ్ళు, నేను చెప్తా డైరెక్టర్కి, ఇట్లా చాలా నీకేమైనా ప్రాబ్లం ఉంటే రా, లేకపోతే వాళ్ళ అసిస్టెంట్ వినయ్ని పిలవండి ఇటు రమ్మను, అది చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలనుకున్నా, మీరు ఛత్రపతితో చేశారు అండ్ బాహుబలిలో చేశారు, 5 years ప్రభాస్ గారితో అండ్ వాళ్ళ టీంతో ఉన్నారు. బయట ఉన్న ప్రభాస్కి మూవీలో ఉన్న ప్రభాస్కి, ఐ మీన్ మూవీలో చేసేటప్పుడు కానీ సెట్లో ఉన్న ప్రభాస్కి ఏమైనా డిఫరెంట్ ఉంటుందంట? మూవీలో జమ్ రాజ్ అన్నట్టు స్టాండర్డ్ రాజ్, బయట చిలిపి రాజు, బయట చాలా కామెడీ రాజ్ అన్నట్టు, మూవీలో ఫుల్. అంటే సెట్లో ఉన్నప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుంటారా ప్రభాస్? చాలా మేడం, హెవీ కామెడీ తెలుసా, కామెడీ అంటే బయట ప్రభాసే ఇక అంతే, ఇక అంత ఆయన ఉన్నట్టు 10 మంది ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అక్కడ, అంత బాగా అందరు నవ్విపించుకుంటా బాగానే. కెమెరా ముందు వచ్చేసరికి సీరియస్ గానే ఉంటుంది, సీరియస్ అయిపోగానే ఎంబటే మళ్ళీ అది క్యారెక్టర్ అనగానే ఎవరికైనా ఆటోమేటిక్గా అది వచ్చేస్తండి, అది ఒక నటుడికి ఉన్న లక్షణం. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అండి. ఇప్పుడు ఆయన జోవియల్ ఉంటాడు అవుట్ సైడ్, ఇన్ ఫ్రేమ్ ముందు వచ్చేసరికి ఎవరైనా ఇంకో టేక్ అట్లా ఉండదు. సీరియస్ అంటే సీరియస్, డైలాగ్ చెప్పినట్టు అది కంప్లీట్ అయిపోవాల్సింది, దాని తర్వాత మళ్ళీ న్యాచురల్గా మళ్ళీ మన వర్క్ మనకు వచ్చి ఎంజాయ్ చేసుకోవడం అట్లాంటిది. సో ఇప్పుడు అంతకుముందు తీసిన మూవీస్ కన్నా కూడా బాహుబలిలో బాహుబలి మూవీలో చేసినప్పుడు మిమ్మల్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు బయట? చాలామంది గుర్తుపట్టాను మేడం. ఇప్పటికి మేము అంటే ఒక ఆర్టిస్ట్కి ఒక సినిమా కన్నా కూడా ఒక మంచి మూవీ వచ్చినప్పుడు ఆ మూవీ ద్వారానే ఒక ఐడెంటిఫై వస్తుంది. సో మీకు ఎలా అనిపించింది? జనరల్గా మేము ఈ బాడీలు వేసుకొని బయట తిరిగేటప్పుడే మమ్మల్ని బాహుబలి అంటారు జనరల్గా. ఇక ఆ మూవీలో అట్లాంటి యాక్టింగ్ చేయాలంటే ఫుల్ రెస్పాన్స్. ఇక ఇప్పుడు ఎక్కడికి పోయినా బాగా గుర్తుపడతాను మేడం. చాలా ఊర్లు మేము ఫంక్షన్స్కి పోయినా అక్కడ పోయినా బాహుబలి బాహుబలి అని బాగా ఫుల్ చాలా హ్యాపీగా ఉంది మేడం. అండ్ అనిల్ గారు మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఇప్పుడు నేను బయటకు వెళ్ళిన ఫంక్షన్స్, ఇప్పుడు అన్నట్టు ఫంక్షన్కి వెళ్ళి ఎక్కడ వెళ్ళినా మనం హైట్ ఉండడం, మనం హైట్ ఉన్నాం కదా సార్, చూడంగానే ఇట్లా ప్రభాస్లో ఉన్నాడు, దాని తర్వాత మీరు ఇమీడియట్లీ బాహుబలిలో చేశారని చెప్పి వచ్చి అడగడం. ఎందుకంటే మేము 5 years మొత్తం గడ్డం హెయిర్ స్టైల్తో ఉన్నాం కదా, ఆ లుక్ అట్లే ఉండిపోయింది. అంటే మనిషిని చూడగానే బాహుబలి, మేము కూడా ఒక ప్రమోట్ చేసాం. అమ్మాయిలు కానీ ఎవరన్నా వచ్చి మీ ఆటోగ్రాఫ్ లేదు మామూలుగా చూసినందే మాట్లాడుకుంటే తప్ప అట్లాంటివి ఏం లేదు. ఓకే. అండ్ ఈ మూవీలో చేస్తున్నప్పుడు కీరవాణి గారితో మీకు ఎలాంటి రిలేషన్ అనిపించింది? కీరవాణి గారు అంటే మేడం ఎట్లుంటుంది అంటే రాజమౌళి గారు ప్రతి మూవీకి ఆయన మ్యూజిక్ అందిస్తూ ఉంటారు. సో ఈ మ్యూజిక్ పరంగా మీకు ఎలా అనిపించింది ఈ మ్యూజిక్ విన్న తర్వాత? కీరవాణి గారు ఆల్మోస్ట్ రాజమౌళి గారు బ్లాక్ బాస్టర్ సాంగ్స్ ఇస్తూ ఉంటారు, సో ముందు సాంగ్సే హైలైట్ అవుతూ ఉంటాయి. సో మీకు ఎలా అనిపించింది? ఆర్ఆర్ అసలు తిరుగులేదు మేడం, ఎందుకంటే బాహుబలి 2లో నీకు మ్యాక్సిమం ఆర్ఆర్ మీదనే, నీకు ఎప్పుడైతే నీకు రిజల్ట్ అప్పుడు మన ప్రేమ కట్ అయినప్పుడే బాగా వచ్చింది మేడం ఇది కీరవాణి గారికి పేరు. ఈ సినిమాతోనే ఆల్మోస్ట్ ఆల్ ఇండియా. ఈ మూవీలో మీకు బాగా నచ్చిన సాంగ్ బాహుబలి 2లో దండాలయ సాంగ్ నాకు అన్ని నచ్చిన. నాకు స్పెషల్లీ మెయిన్ సాంగ్ అంటే హంసనవ సాంగ్ అని ఉంటున్నాను. అదే వీడియో అయితే నేను షాక్ అయిపోయి లేచి నించున్నాను నేను మామూలుగా థియేటర్లో. తర్వాత వచ్చి మళ్ళీ వినుకుంటాం, ఇప్పటికీ వినుకుంటూనే ఉన్నాను ఆ సాంగ్ అయితే. ఆ సాంగ్ దగ్గర నాకు మూవీ మొత్తం గుర్తొస్తుంది రెగ్యులర్. ఆ మూవీ అయితే మర్చిపోలేను నాకు తెలిసి. జనరల్గా నేనైతే మూవీ చూశాను, కాకపోతే ట్రైలర్ గురించి మాత్రమే మనం మాట్లాడాలి, సినిమా గురించి మనం మాట్లాడాలి, ఎందుకంటే మనం చెప్పేస్తే ఇంకా చూడటానికి ఏమి ఉండదు కాబట్టి. సో జనరల్గా ట్రైలర్ చూస్తేనే అందరికీ అర్థమైపోతుంది ఎలా ఉంటుంది అని. అండ్ వినయ్ గారు, మీరు నటుడిగా పక్కన పెడితే ఈ కాలకేయ ఫైట్ సీన్కి సంబంధించి ఆ గ్రూప్ని మీరు ఎలా కోఆర్డినేషన్ చేశారు? అసలు అలాంటి బాధ్యతని రాజమౌళి గారు మీకు అప్పచెప్పడానికి అంత కాన్ఫిడెంట్ ఏంటి ఆయనకి? అంటే మేడం సార్ ఉపయోగప్పుడు ఎందుకంటే అంటే ఆ ట్రూపు గురించి చాలా, ఇప్పుడు సాంబా అని వినోద్ అని చెప్పాను కదా, ప్రతి డిస్ట్రిక్ట్కి జాబ్లో వెళ్ళడం, అక్కడ జిమ్లలో తిరగడం, అక్కడ బాడీ బిల్డర్స్ని సెలెక్ట్ చేసడం, ఇట్లా మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిస్ట్రిక్ట్, వైజాగ్ నుండి ఒక 100 members రావటం, వరంగల్ నుండి, ఖమ్మం నుండి, కరీం, ఆల్ డిస్ట్రిక్ట్ నుండి. ఎందుకంటే ఇవాళ 500 members కావాలంటారు రేపు పొద్దున్న. ఓకే, మళ్ళీ రేపు ఇంకా పెరగవచ్చు తగ్గొచ్చు. ఇట్లా మేడం ఒక 2 years అక్కడే పడుకునే వాళ్ళం, అక్కడే తినేవాళ్ళం. మార్నింగ్ ఇప్పుడు ఒక 500 members డ్రెస్ వేయాలంటే ఎంతసేపు పడుతుంది మేడం, ఎంత టైం పడుతుంది? 4 o'clock ఇక్కడ లైన్లో పెట్టి
6 o'clock మళ్ళీ ఏందని డైరెక్టర్ గారు 6 o'clock షార్ట్ అంటాడు. 500 మెంబర్స్ డ్రెస్ అయిపోయి 6 o'clock షార్ట్లో పెట్టాలి మేడం. అదంతా ఒక సిస్టమేటిక్గా ఒక మిలిటరీ లాగా చేసిన. అంటే ఇదంతా ఏంటంటే మేడం మేము ఏదో కష్టపడ్డాం, నేను చెప్తాను కదా, వాళ్ళ కష్టం ముందు మా కష్టం వేస్ట్. మేము ఇక ఇది ఒక చరిత్ర సినిమా, ఈ చరిత్రలో మనం ఉండాలి అన్న ఉద్దేశంతో. అంటే ఒక రకంగా మనం చూస్తే చరిత్ర తిరగరాయాల్సింది కూడా ఇక రాజమౌళి గారేమో అనుకున్నట్టుగా బయట టాక్ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఇంత పెద్ద హిట్ మూవీని కానీ ఇంత పెద్ద అసలు ఎవరు ఊహించని మూవీ ఇలాంటి ఒక మూవీ వస్తుంది. ఒకవేళ మనకి చాలా కూడా ఇలాంటి మూవీస్ వచ్చుంటాయి, బట్ వాటన్నిటికీ ఈ బాహుబలి మూవీ చాలా డిఫరెంట్ అనే మనం చెప్పుకోవచ్చు. అండ్ వినయ్ గారు, రాజమౌళి గారు తీసిన మూవీస్లో మీకు బాగా నచ్చిన, మీ పర్సనల్గా నచ్చిన మూవీ ఏంటి? నాకు ఇప్పుడు ఎవరైనా అంటే బాహుబలి అంటారు కానీ మేడం సింహాద్రి మేడం. సింహాద్రి ఆయన కెరియర్ని లేపిన సినిమా సింహాద్రి సినిమా చాలా బాగుంటుంది. అన్న సాంగ్స్ కానీ, ఆ క్యారెక్టరేషన్ కానీ, ఎన్టీఆర్ రియాక్షన్ కానీ చాలా ఉంటుంది. సింహాద్రి సినిమా బాగుంటుంది. వినయ్ గారు సీన్ చూస్తూ ఉంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాదనమాట. ఇక్కడ జోక్ ఏంటంటే మేడం, ఇప్పుడు మీరు సీన్ చూసారు కదా, ఒక 500 నెంబర్స్ ఉంటారు మొత్తం. ఆ కలర్ పూసుకుంటాం, ఆ డ్రెస్ వేసుకుంటాం, చాలా హార్డ్ వర్క్. మళ్ళీ రేపు మార్నింగ్ 500 నెంబర్స్ అనుకో, 200 నెంబర్స్ రాకపోయారు. ఓకే, భయపడి. సో మరి అప్పుడు మీకు ఏమైనా టెన్షన్ అనిపించిందా? టెన్షన్ మళ్ళీ నైట్ మేము వేరే దగ్గర నుండి మళ్ళీ పిలిపించే వాళ్ళం అన్నట్టు. అట్లా అది అసలు అది ఇది మేము మా చరిత్రగా చెప్పుకుంటాం. రేపు పొద్దున అటు పోయినప్పుడు ఇగో ఇక్కడ బాహుబలి, ఇక్కడనే వారు, ఇక్కడే ఇది అని. అది చాలా మేము చాలా అంటే ఆ సీన్ చూస్తున్నప్పుడు కూడా అబ్బా చాలా మంది ఉన్నారు, ఫైట్ సీన్ చాలా బాగుందని ఓకే చూసే వాళ్ళకి మీకు ఎలా అనిపించింది? మాకు సూపర్ మేడం అసలు. ఎందుకంటే అందరినీ కోఆర్డినేట్ చేస్తుంది మీరే. ఆ సీన్ అంత బాగా వచ్చిందంటే వెనకాల హార్డ్ వర్క్ చాలా ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది ఆ సీన్ స్క్రీన్ మీద చూసినప్పుడు? స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా హైలైట్. మేము వండర్ అయిపోయినాం మేడం అసలు. ఎందుకంటే మేము అసలు యాక్చువల్గా అట్లా చేయలే అక్కడ షూటింగ్ స్పాట్లో. మీలానే సేమ్ ఇట్లనే గ్రీన్ మ్యాట్ అదంతా ఉండేది. మేము సినిమాలో చూసిన తర్వాత అసలు స్క్రీన్ మీద చూసారు ఏంటి ఇది, అసలు ఇది నిజమేనా అనిపించింది మేడం మాకు. చాలా అంటే అప్పుడు కష్టం అంతా పోయింది మేడం. ఎంత హార్డ్ వర్క్ చేసినామో అంత ఆ కష్టం అంతా ఫస్ట్ రోజు చూడగానే మాకు హ్యాపీ అనిపించేది. గ్రేట్గా ఫీల్ అవుతాం ఇప్పటికి కూడా మేడం. అంత చేసినా రాజమౌళి గారి నుంచి మీకు ఏమన్నా కాంప్లిమెంట్స్ వచ్చినాయా? జనరల్గా ఆయన ఏంటంటే మేడం వర్క్ని ఆయనే చూస్తాడు అన్నట్టు. ఈయన బెస్ట్, ఈయన పెద్ద గొప్ప, ఈయన బాగా చేసిండు, ఆయన పని అది కరెక్ట్ చేసిండు, అంతే కరెక్ట్ చేసిండు. అంతేగాని అట్లా ఏమి ఉండదు ఆయన. కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా అంటే అనొచ్చేమో చెప్పలేము. అంటే మిమ్మల్ని ఏ రకంగా నమ్మి, అంటే మీ మీద ఎందుకు అంత ప్రేమ వచ్చింది? రాజమౌళి గారికి మీకు ఈ బాధ్యత అప్పగించాలి, వినయ్కి బాధ్యత అప్పగించాలని ఎందుకు అనిపించింది? అలాంటి సందర్భం ఏదైనా ఉందంటారా? నమ్మకమే మేడం. ఏముంటుంది మేడం, ఒక ఆయన నన్ను ఆల్మోస్ట్ ఆల్ 14-15 ఇయర్స్ నుండి చూస్తాను కాబట్టి ఇది చాలా యాక్చువల్గా నువ్వు అన్నట్టు పెద్ద ప్రాజెక్ట్ మేడం. ఎందుకంటే మూవీలో యుద్ధం అనేది చాలా కీలక సన్నివేశం. సో మరి అలాంటి సన్నివేశానికి మిమ్మల్ని ఎంచుకొని అంతమందిని కోఆర్డినేషన్ చేయమని చెప్పి మీకు ఆ రెస్పాన్సిబిలిటీని అప్పగించి మళ్ళీ ఎందుకంటే రాజమౌళి గారు బేసికల్గా ఒక వర్క్ అప్పగిస్తే అది ఫైనల్ అయిన తర్వాతనే ఆయన చూస్తారు. సో ఆ కాన్ఫిడెన్స్తో మీకు ఆ బాధ్యతను అప్పగించి ఆయన ఇలాంటి రెస్పాన్సిబిలిటీ మీకు అప్పగించి ఓకే కూల్గా ఉన్నారు అంటే సో అర్థం చేసుకోవచ్చు. అండ్ ఎలా మీరేం చెప్తారు? అదే మేడం, అతను నమ్మకమే. ఒకటే ఏంటంటే మేము ఫస్ట్ అదైనా మా దగ్గర అతను కనబెట్టింది ఒకటి, వీళ్ళు చేసేవాళ్ళు హార్డ్ వర్క్. మాకేంది, మేము చెయ్యాలి ఎట్లయినా. ఈ సినిమా మేము పోగొట్టుకోవద్దు, ఇది ఒక చరిత్ర గల సినిమా. ఈ సినిమాకి మనం ఏం లేకపోయినా పర్లేదు, మనం కష్టపడాల్సిందే. మా టీం ఉంది మేడం, 10 మంది షార్ట్ కట్ సూపర్. ఇక అసలు అంటే ప్రతి మూవీలో కూడా మీ టీం అంతా ఉంటుందన్నమాట. అక్కడ నుండి మార్నింగ్ ఎవరు డిస్పర్స్ ఐటమ్, ఎవరు ఏ పని ఎవరు అన్నది అందరూ ఒక 1000 మంది ఇట్లా లైన్లు ఉండేది మేడం. 10 మంది అట్లా డ్రెస్సులు పంపించడు అదంతా. అందరికి కూడా బాహుబలి క్రేజ్ అట్లా వచ్చింది మేడం. అప్పుడు అందరు ఎక్కడ కూడా నేను చేయాలన్నట్టు కూడా వచ్చింది. మార్నింగ్ 4 పెద్ద సినిమాలో చేయాలని 500 to 1000 మెంబర్స్. అంటే నేను చూసేవాడిని. ఇప్పుడు వినయ్ అన్న క్యారెక్టర్ ఏంటంటే వీళ్ళ సపరేట్ ఉంటే నేను వెళ్ళి మేకొచ్చి వెళ్ళిపోయేవాడిని. చూస్తుంటే కూడా షాకింగ్ అనమాట. లైక్ 500 to 1000 మెంబర్స్ అంటే నాట్ ఏ జోక్ అండి అది. లైక్ మార్నింగ్ 5 o'clockకి నేను 6 o'clock వెళ్ళేవాడిని. 5 o'clockకి అక్కడ జనాలు ఉండేవారు. ఈ అన్న అయితే 4 o'clock వచ్చాడు.
4 o'clock వచ్చి అంటే ప్రతిసారి షూటింగ్ అసలు ఎన్ని గంటలకి? మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుందా అండి? లేదండి, యాక్చువల్లీ కాస్ట్యూమ్ ఉంటుంది 6 o'clock స్టార్ట్ అయింది అనుకుంటే ఈ 500 నెంబర్స్ రెడీ కావడానికి నీకు కాస్ట్యూమ్ చాలా కింద నుండి షూ నుండి వాళ్ళకి హెల్మెట్ వరకు చాలా ఉన్నాయి మేడం. సో 6 o'clock నుంచే స్టార్ట్ చేయాలంటే మీరు ఇంకా ఎన్ని గంటలకు లేచి అది అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని చేయాలి కాబట్టి. సో అండ్ వినయ్ గారు, జనరల్గా ఏంటంటే సెట్లు చాలా జరుగుతుంటాయి. ఐ మీన్ చిలిపి కానీ లేదా ఒక చిన్న చిన్న డైరెక్టర్స్ మన మీద ఇలాంటివి ఉంటాయి. ఐ మీన్ సీరియస్ అవ్వడం కానీ లేదు ఇలా కాదు ఇలా చెయ్యి అని చెప్పి ఎమోషనల్గా కానీ ఇలాంటివి ఉంటాయి. సో అలాగా మాకు తెలియని బాహుబలి సెట్లో మీకేమైనా జరిగినాయా? అంటే రాజమౌళి గారు ఎందుకు ఇలా చేసావు, ఇలా చేయాలి కదా అని చెప్పి అలా ఏమన్నా ఉందా? ఏం లేదు మేడం, అట్లుంటే అసలు ఆయన ఈరోజు అట్లుండే మందికి శిక్షణ ఇచ్చేటోడు అసలు. అంటే ఇక ఇంకోటి ఏంటంటే మేడం, రేపటి సీన్ ఏదంటే ఇలా ప్రాక్టీస్ చేయించారు. వారు కూడా మాకు బిఫోర్ 1 month ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఒక 200-300 మెంబర్స్కి 1 month ముందే ఆ ట్రైనింగ్ ఇప్పించిండ్రు ఇంతమందికి. అక్కడ ఇలాంటివి జరుగుతాయి అన్న ఉద్దేశంతోనే ఒక 1 month ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి ఎంటర్ చేసింది అన్నట్టు. అలాంటిది ఏం లేదు మేడం, సూపర్ అసలు. అట్లా అంత చిన్న నేను చెప్తాను కదా, ఒకవేళ అడిగేనైనా ఇక్కడ కత్తి అని ఈయననే చేసేస్తాడు. అంటే నేను విన్నది ఏంటి అంటే రాజమౌళి గారు ఎవరైనా చేయకపోయినా కానీ ఆయన వెళ్ళి చేసుకుంటారని కూడా విన్నాను. అంటే నువ్వు ఇది ఎందుకు చేయలేదు అని ఆయన డిమాండ్ చేయరన్నమాట. అవసరమైతే ఆ డ్రెస్ వేసుకొని అంటే ఆయన ఒక డైరెక్టర్ అని కూడా మర్చిపోయి ఆయన కూడా ఒక బాయ్ గానే చేసుకుంటూ వెళ్తారు. ఒక బాయ్ చేసే పని కూడా ఆయన చేసుకుంటారని చెప్పేసి నేను విన్నాను. అందుకే ఆయన ఇంత గొప్ప వ్యక్తి అయ్యారేమో. అయ్యారేమో కదా, అయ్యారు. సార్ మీరేం చెప్తారు అనిల్ గారు? నాకు ఇదని సార్ గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆయన అక్కడ టెంట్లో కూర్చొని మానిటర్ ముందు కూర్చుంటాడు. సో మనం ఏంటంటే ఇక్కడ నించొని ఆయన కూర్చుండు కదా అని చెప్పేసి మనం అక్కడ నించోకుండా ఆయన చూసి మనం ఇక్కడ నుంచి వెళ్ళండి అలాంటి ఏమున్నామండి. అతను అసిస్టెంట్స్ కూడా ఎవరున్నా కూడా నించున్నా అంటే నించుని అంతే, ఇంక లేదు. మనం మానిటర్ చూసినా కూడా అతను ఏమన్నాడు, అసలు ఆయన దగ్గర అది లేనే లేదు. ఇంకోటి మనకి సినిమా తప్ప మేడం, ఇక్కడ మైండ్ స్కోప్ వేరే ఏం లేదు. స్పోర్ట్ తిప్పడానికి రాకపోతే ఒక మళ్ళీ ఆయనే వచ్చి స్పోర్ట్ తిప్పి ఇట్లా ఇలా చేయని చెప్పారు. A to Z ఆయనే మొత్తం. అండ్ సాంబా గారు మీరేం చెప్తారు? సార్ చాలా యాక్టింగ్ చెప్పకపోయినా కానీ మీ ఫేస్ లో అది తెలిసిపోతుంది. దగ్గరికి వచ్చి యాక్టింగ్ చేసి చూపెట్టి అందరికి మంచిగా చేసి చూపెడతారు మేడం. రాజమౌళి అంటే మామూలుగా ఇప్పుడు యావత్ ప్రపంచం చెప్పేది ఏంటంటే బాహుబలి సినిమా ఎలా తీశారు, రాజమౌళి గారు ఏంటి, ఎలా తీయగలరు అనేది మాత్రమే మాలాంటి వాళ్ళని చెప్పగలం. బట్ మీరు సెట్లో ఉండి ఆయనతో కలిసి వర్క్ చేశారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ మాటలు డైరెక్టర్గా పక్కన పెట్టి ఒక మనిషిగా అలాంటి మనిషి మనం చూడడం, అంత పెద్ద సినిమాలో చేయడం, అతను నిజంగా మేడం అంత ప్రేమ, ఎంత గొప్ప దర్శకుడు, అంత మనిషిగా మంచివాడు మేడం. అసలు మా డైరెక్టర్గా పక్కన పెట్టేస్తే ఒక మనిషిగా ఎదుటి మనిషిని ఎట్లా ప్రేమించాలి, ఎదుటి మనిషితో ఎలా మాట్లాడాలి, ఎదుటి మనిషి ఏది ఏందన్నది ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి. మామూలుగా ఇప్పుడు ఏ డైరెక్టర్ అంటే నాకు తెలిసిన మట్టుకైతే చేయకపోతే చేయించని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్కి వచ్చి చెప్తాడు చేయట్లేదని. సార్ వచ్చి అతను వచ్చి బుద్ధం తట్టి ఎరా చెయ్యని అని చెప్పేసి మామూలుగా చెప్పే రోజులు కూడా నేను నాకు మాకైతే నాకు అనిపించేది ఏంటంటే రాజమౌళి అంటే మా సార్. ఇదైతే వాస్తవం, రాజమౌళి అంటే మా సార్ అంతే. సో మీరు మరి ఫైనల్గా రాజమౌళి గారికి ఏం చెప్తారు? రాజమౌళి గారికి ఒక పాట డెడికేట్ చేస్తున్నాం మేడం. తప్పకుండా. పడమట మణికొండల్లో వెలిసిన సూర్యుడా, పగిలిన కొండలలో రింగ్ రోడ్ పైనుంచి ఎండిన రామోజీలో పచ్చని పంటేసి మా కడుపులు నింపావు. నీ అడుగులకి మడుగులు వస్తే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చేవాళ్ళం మేమయ్యా. దండాలయ్యా దండాలయ్యా మా రాజై నువ్వుండాలయ్యా. దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా. తప్పకుండా రాజమౌళి గారు మణికొండ నుండి రింగ్ రోడ్ నుంచి వచ్చి రామోజీలా పెట్టి ఇంతమంది పొట్టలు నింపండి మేడం. మీరు ఆయన వర్క్ అంతా స్క్రీన్లో కనిపించేస్తుందండి. ఎంత కష్టపడ్డారు అనేది
మనం మూవీ చూసి చెప్పేయచ్చు. యాక్చువల్గా ఏం కష్టపడి ఉంటారు అంతే గ్రాఫిక్స్ కదా అని ఎంత అనుకున్నా కూడా ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారనేది మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది. సో మీరు కూడా రాజమౌళి గారు ఇంకా మంచి హిట్స్ ప్రపంచంలోనే ఏ డైరెక్టర్ కూడా తీయలేనటువంటి మూవీస్ రాజమౌళి గారు మీతో పాటు మాకు కూడా అందించాలని మేము కోరుకుంటాం. అండ్ మీరు కూడా ఇంకా చాలా చాలా సినిమాలో నటించాలి, అలానే మంచి ఫేమ్ తెచ్చుకోవాలి, రాజమౌళి గారి మూవీస్లో ఎక్కువ నటించాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం మా లైఫ్లో మా ముగ్గురు లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా ఎప్పుడు అంటే సో ఇది ఫస్ట్ టైం బట్ ఇంకా అదే అనుకుంటాను ఇది స్టార్ట్ ఏమో బహుశా ఆల్ అందరికీ మేడం 99 ఉన్న యజమాని మొత్తం టోటల్ అందరికీ మా తరపున మా వెంకటన్నకి పేరున అందరికీ, ఎందుకంటే మా జీవితంలో మాకు ఇప్పుడు బాహుబలి లాగానే మేము ఫీల్ అవుతాం 99 ఛానల్కి వచ్చిన. తప్పకుండా మీరు బాహుబలిలో చేశారు కాబట్టి ఇక బాహుబలి వినయ్, బాహుబలి అనిల్, బాహుబలి సాంబానే అయిపోయారు. ఇంకా అంటే మాకు ఫస్ట్ టైం పిలిచి ఛానల్ వాళ్ళు వేసిందంటే అది మీరే మేడం. మీకు చాలా ఈ ఛానల్కి చాలా మేము ఒకటి మేడం ప్రొడ్యూసర్ గారికి అందరం రుణపడి ఉండాలి మేడం. ప్రొడ్యూసర్ గారు రాజమౌళి సార్ 1000 మందికి జీవనోపాధి కల్పించారు మేడం. 1000 మందికి 3 years 5 years వర్క్ ఇచ్చి అందరూ పనిచేసేలాగా చేశారు. వాళ్ళందరికీ ఓకే అండి, ఆల్ ది బెస్ట్. మీ అందరికీ కూడా ఇంకా మంచి మూవీస్లో నటించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అండ్ రాజమౌళి గారు కూడా ఎక్కువ సినిమాలు తీయాలి, రాజమౌళి గారి మూవీస్లో కూడా మీరు ఎక్కువ నటించాలి. సో ఇలానే అన్ని ఛానల్స్లో అన్ని చోట్ల కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ 99 TV. For more updates, please subscribe 99 TV Telugu.